పార్క్ ధర్నా చౌక్ లో 42% రిజర్వేషన్ల కోసం బీసీ ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. స్థానిక ఎన్నికల కోసమే కాంగ్రెస్ డ్రామాలాడుతోందని, ప్రభుత్వం ఆర్డినెన్స్ పేరుతో బీసీలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరుగుతోందన్నారు శ్రీనివాస్ గౌడ్. 42% రిజర్వేషన్ల ప్రకారం ఏ స్థానాలు బీసీలకు ఇస్తారో ప్రభుత్వం ప్రకటించాలని మాజీ మంత్రి గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ రిజర్వేషన్ల ద్వారానే మనకు 42% వస్తుందని చెప్తూ మళ్ళీ నేను రాజకీయ పార్టీలకు చెప్తున్నా, మీరు కూడా పార్టీల పరంగా 42% ఇవ్వాలని. నిన్న అదే మంత్రులు మాట్లాడితే ఏం చెప్తున్నారు? బీజేపీ వాళ్ళు వెళ్ళి 9th షెడ్యూల్లో పెట్టిమని చెప్పి వాళ్ళే పెడుతున్నారు. అంటే మీరే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని ఇది చెల్లదు అని మీకు తెలిసి మళ్ళీ ఈరోజు వచ్చి డ్రామా చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పి యాదవ్లు క్యాబినెట్ మంత్రిగా చరిత్ర లేదు. ఇలా గొల్ల కురువలకు లేదు, ఇక్కడ మున్నూరు కాపులకు లేదు, ఇక్కడ ముదిరాజులకు బీసీఏ గురువులు చేస్తామన్నారు, అది లేదు. మంత్రి పదవులు లేవు. చైర్మన్ 50 ఇస్తే పడికి మళ్ళీ 5, 10, 7 పాడేసారు. భార్యలు బీసీ ఉంటే ఆ కోటలు పెట్టి పాడేసారు. ఎమ్మెల్యేలు టికెట్ ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు చెప్తే చార్మినార్, యాకత్పుర, డబిల్పుర గవిచ్చారు. మరి రాహుల్ గాంధీ గారు మీరెంతనా మీకు ఎంత అన్నాడు. ఇదా ఈ జీవోలా రాహుల్ గాంధీ గారు చెప్పిరా, జీవోలు ఇష్యూ చేసి అయిపోతుంది, చేతులు నిలుపుకోమని. 13 జిల్లా పరిషత్లు మా బీసీలకు వస్తాయి. ఆ బీసీలలో మేము ఎవరు కోరుకుంటాం. మున్సిపాలిటీ కార్పొరేషన్ 13 ఉన్నాయి, మున్సిపాలిటీ 105 ఉన్నాయి. ఇవన్నిట్లలో కూడా మా వాటా చెప్పండి, ఏ మున్సిపాలిటీ మాకు కేటాయిస్తారు, ఇవి అన్ని కూడా మీ బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆ ఆర్డినెన్స్ ద్వారా చేసిన తర్వాతనే ఎన్నికలకు పోండి. కానీ మేము జీవో ఇస్తాం, ఆర్డినెన్స్ చేస్తాం, ఎవరో కోర్టుకు ఆగుతాం, మేమేం చేయాలని మోసపుచ్చే ప్రయత్నం చేయకు. బిల్లు ఎక్కడికి పంపాలి? చట్టం చేయాలి, లోక్సభలో రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేయాలి. అక్కడ బిల్లు పాస్ అయితే తప్ప 42% రిజర్వేషన్ అమలు కాదు. గవర్నర్ గారు రాష్ట్రపతి గారికి పంపి ఫైల్ అక్కడ పెండింగ్ ఉండగా మళ్ళీ గవర్నర్ గారు ఆర్డినెన్స్ మీద సంతకం పెడతారా? ఒకవేళ అట్లా పెట్టినా ఇది నిలిచే ప్రక్రియనేనా? కేవలం మరొక్కసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరొక్కసారి బీసీ సోదరులను మాయ చేసే ప్రక్రియ. కాబట్టి దీన్ని ఏమంటారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి.